ఫామ్ హౌస్ చిన్న కాడికి వచ్చినాం. మటన్ తీసుకుంటే చూడండి అక్కడ చేయి కోసుకపోయింది మొత్తం, ఎక్కడ కోసుకపోయింది మొత్తం, ఇక్కడ అంతా కోసుకపోయింది చూడండి. ఇంత పెద్దగానే కాయలు పండు మంచిగా ఇట్లుంటాయి. ఇవి అయిపోయినాయి, ఈ పాకనికి వచ్చినాయి, కొయ్యొచ్చు. మామూలు పచ్చికాయలు అట్లుంటాయి. ఈ పచ్చికాయలు దీంతోనే ఫామ్ ఆయిల్ తయారవుతుంది. ఆయిల్ అంటారు, ఫామ్ ఆయిల్ దీంతోనే తయారైద్ది. అంతే. మటన్ తీసుకుంటే చూడండి అక్కడ చేయి కోసుకపోయింది మొత్తం, ఎక్కడ కోసుకపోయింది మొత్తం, ఇక్కడ అంతా కోసుకపోయింది చూడండి. ఇంత పెద్దగా కాయలు పండు పాకలకు వస్తాయి, కొయ్యొచ్చు. మామూలు పచ్చికాయలు వాడుతుంది. చూపిస్తాం. ఇదిగో టమాటా చెట్లు మొత్తం ఎండిపోయినాయి, అప్పుడే వేసినాం. బాయ్, అక్కడ బాయ్ ఉండాలి. మీకు బాయ్ అంటే బాయ్ అనుకోరు, బాయ్. ఇగో ఇక్కడ టమాటా ఉంది, ఇంకా వండు బండలే అవి వస్తాయి. ఇక మేము చూసుకోం, ఎప్పుడో ఒకసారి వస్తాయి. దంపుకుని పోతుంది. బాయ్ కూడా ఉండాలి. ఇక కరెంట్ వస్తే మోటార్ పెట్టి వెళ్ళిపోవడం ఇక ఇంటికి. ఇక్కడ వెళ్ళడానికి రావట్లే, మళ్ళీ అట్లే ఎక్కడి దునుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి ఇప్పుడు మళ్ళీ దీనికోసం. పడిపోతాం, వెళ్తారండి. ఇంకో ఇది టవర్, మా పొలంలో ఇది టవర్. ఇంకోటి ఇదే జామ చెట్టు, నిన్న 4 కాయలు తింటున్నాయి అంతే, మొత్తం కోతులు తింటున్నాయి. ఈ టవర్ పక్కనే ఉంది కదా, మొత్తం కోతులు తింటున్నాయి అన్నీ. జామకాయలు ఎక్కడన్నా ఒక దగ్గర ఉంటుంది, అదే వెతుక్కోవాలి. ఇప్పుడు ఏడుంటావో వెతుక్కోవాలి. ఎక్కడుందో వెతుక్కోవాలి ఇప్పుడు, లేకపోతే ఇక దొరకవు. నిన్న వెతకంగా 4 కాయలు దొరికినాయి అంతే. ఇక 4 కాయలు కూడా నేను మా తమ్ముడు తినుకుంటూ వెళ్ళిపోయినాం. అది అక్కడ తినను కుక్క కుక్క తీసిరా ఎట్లా చూస్తుందో. ఈ కాయలు తింటే కుక్కలు అన్నీ ఎక్కువ రాట్లేవు. ఇదే మా బాయి. ఇక్కడ నుంచి సరిగ్గా పడితే అక్కడి నుంచి చూద్దాం బండి, అక్కడి నుంచి చూద్దాం. అదో మోటర్ వేసింది మా తాత.
వాటర్ ఎక్కడ వెళ్తాయి చూపిస్తానండి. ఇక సౌండ్ చూపిరండి ఎట్లా వస్తుందో. సౌండ్ గుమ్మ వస్తుంది. దీంట్లో నుంచి వాటర్ వెళ్తాయి. అట్లా వెళ్ళి చాలా పైపులు చూపిస్తాయి. ఇక్కడి నుంచి వెళ్ళి గ్రౌండ్లో నుంచి ఈ పైపులోకి వెళ్తాయి. చూడండి ఇక్కడ వస్తున్నాయి. ఇక చూడండి వస్తున్నాయి కదా. ఇక్కడ దూరం పెట్టాలి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే దీంట్లో చెత్త ఏరుకుంటుంది. అది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇంకో ఇది చూడండి ఎంత పెద్దలో. మా తీసిన అయితే తీసినా కానీ రానుకుని రాట్లే. అవి నీళ్ళన్నీ మీద పడుతున్నాయి. పెట్టుదైతే పెట్టినా కానీ మీ నీళ్ళు అయితే పెట్టడం రాట్లేదు. అలా చూడండి మా బాగా పెడతాడంటే. ఇక చూడండి ఎట్లా పోస్తున్నాయో. అగో నీళ్ళ మీద పడుతున్నాయి. అగో మంచిగా పెట్టలే. ఇక నేను మంచిగా నేను పెడతా చూడండి. ఇప్పుడు ఇంకా ఇది ఇట్లా పోస్తుంది. ఇక ప్రెజర్ ఇట్లా పెట్టేసి ఇట్లా పెట్టాలి. ఇంకా ఇది ఎప్పుడు ఇటు సైడ్ ఉండాలి. పట్టని అట్లే నొక్కాలి. ఇది ఇరిగిపోద్దని భయం. రండి ఇక ఇది రండి మీరు చూపిస్తా. ఇక నేను పైపులు అని చెప్పినా కదా, అయ్యాయి పైపులు. అరే అవు దీనికి అది ఉంది కానీ పైది లేదు అలాంటిది. దీనికి ఉంది. ఇట్లుంటాయి. ఈ పైప్ కనెక్షన్ ఎవరున్న దగ్గర పెట్టుకోవాలి. అని వస్తుంది. ఇంకో ఈడొకటి ఇంకోటి మంచిది. ఇంకో మంచిగా ఉంది. అది వీకేసి ఇది పెట్టుకోవచ్చు కూడా. చూడండి రండి. అక్కడ ఇంకో పైపు జామ్ అయితే ఎట్లా తీయాలో చెప్పి. ఇవేమో ఆయుధాలు అంటే అది పేరు వస్తాయి దానికి ఆయుధాలు. పాతది ఊసిపోయింది. అందుకు వెళ్దాం. ఎవరికి వెళ్ళాలి లేకపోతే తాకుతుంది. వాటికి వెళ్ళా అని చూస్తే అవి ముళ్ళు గుచ్చుకుంటాయి. సరుకు మొత్తం ఇక్కడ ఉంది. జాంకెళ్ళ పట్ల ఒక్కడు కూడా. నిన్న పోయిన పచ్చిగా పీక్కొని తిన్నా. నిన్న అయితే 5 కొంచెం పండు అన్నాం. రండి. అక్కడ నీళ్ళు పోయేట్లా చూద్దాం రండి. చూడ వాటర్ వేయట్లే. ఇప్పుడు దీని రిపేర్ అంటే నిన్న జాంకాయలు తెంపుకుంటున్నాం కదా, దీనికోసం వచ్చినాం. కాంట సైడ్కి పెట్టుకొని ఇక్కడ చెట్టు చూసినా ఇది మొత్తం తీయాలి. కాంటతో తీసినాక మొత్తం క్లియర్ అయిపోద్ది. మొత్తం పెద్ద జామ్ అయిందిగా. చిన్న పినిస్తా సరిపోదు. రాయి చూడండి ఎట్లా వచ్చిందో. ఖాళీగా పెట్టి
చేసా చక్క చేయగా నా మీద బుస్తుంది మొత్తం అలా ఏ కీటగా థ్యాంక్స్. సరే రిపేర్ అయిపోయింది. రిపేర్ అయిపోయింది చూడండి. అప్పుడు పోయినాక చూడండి ప్రెజర్ గట్టిగా వస్తుంది మీకోసం. ఈ ప్రెజర్ అగో ఇది మంచిగా, అగో ఇది కూడా పోయాక అని చూద్దాం. ఇక కొన్ని అన్న వస్తుందంటే ఇక్కడ దిగచ్చు. ఇక ఇప్పుడు పోతుంది అది. కొన్ని కూడా రావట్లేవని అట్లా తీసినాయి, కొన్ని వస్తాయి వచ్చి ఇట్లా రండి రండి ఇటు ఇటు ఇట్లా అన్నీ చెక్ చేసుకుని పోవాలి. రాకపోతే మొత్తం ఇబ్బంది మళ్ళా. అదే రండి, ఇంకా 2-3 చెట్లు తీసి వెళ్ళిపోతాం మేము ఇంటికి. ఇక్కడ చెట్లు తీసుకురండి. మొత్తం జామ్ అవుతున్నాయి ఇది లేకపోతే ఇక. ఓ ఇగో ఇది రావట్లే. మరి నీళ్ళు వచ్చి మీద పడుతున్నాయి. పోయి స్నానం చేయాలి. మొత్తం బట్టలన్నీ తడిచిపోయారు. అండి ఇక ఇదన్నీ వస్తుందా? అగో ఇది కూడా రావట్లే. ఏం కథ చూడండి. ఇక 2 వస్తాయి. ఇక కాయలు ఏమొస్తాయి దీని కాయలు. అవి ఆడ ఒక కాయ ఉందనుకో. ఇక తీసినారా అట్లా మనకు ఈడ జామ అయిందంట. జామైంది కాదు, మొత్తం వచ్చినాయి మీదికి. తెలియదు ఎంత ప్రెజర్ వస్తుందో. అయినా రాట్ల పడకు ఇన్నే జామ అయినట్టుంది. వీటిని ఇప్పుడు పెట్టాలి. ఈడ కూడా జామ అయింది. ఒకటేసారి ప్రెజర్తో మీదకి వచ్చింది. ముఖం అంతా తడిచింది చూడండి. కొంచెం దూరం చూడుకోండి. చూసొద్దు. గట్టిగా వచ్చేసి వీడియో చూద్దాం ఒకసారి. వీడు వస్తుంది. ఇక్కడ తీసినా రాకపోతే వీడ జామ అయినట్టు. ఇక వీడ కూడా వస్తుంది. ఎందుకు అట్లా? అరే ఖరాబ్ అయింది అనుకుంటా. ఒకసారి 2 దెబ్బలు ఇచ్చేద్దాం. ఉన్నది పోగొట్టింది ఈడైతే. నీకు వస్తుంది. ఖరాబ్ అయినట్టుంది. నీళ్ళు పడుతున్నాయి. ఇంకా స్పీడ్గా వస్తున్నాయి. ఇక్కడ స్లోగా అయింది. ఎందుకంటే ఇక బాయ్ ఫ్రెండ్స్. ఇక మా నెక్స్ట్ వీడియోలో మా తాతను మా తమ్ముని చూపిస్తాడు. మా తాత అటు సైడ్ ఉన్నాడు. ఇప్పుడు అడిగి పోవాలంటే చాలా ఉంటుంది. ఇక బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం. బాయ్. లెట్స్ గో. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.